సార్ గండికోట వైష్ణవి హత్య కేసుకు సంబంధించి ఇంకా సస్పెన్స్ అలాగే కంటిన్యూ అవుతుంది సార్. 15 రోజులు అయినా కూడా ఇప్పటికి కూడా ఎటువంటివి కూడా తేలకపోవడం మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో అటు డీజీ కూడా ప్రెస్ మీట్ పెట్టారు నిన్న. ఆయన కూడా చేతులెత్తేసినట్టుగా తెలుస్తుంది. ఆయన కామెంట్స్ వింటూ ఉంటే. సో ఎందుకు ఈ విధంగా ఇంతకాలమైనా కూడా తేల్చలేకపోతున్నారు? మరి దీనికి సంబంధించి డీజీ ఏం చెప్తున్నారు? మరి ఆయన వర్షన్ చూస్తే మీకేం అర్థమవుతుంది? దీనికి సంబంధించి మీరేం చెప్తారు సార్? ఇప్పటివరకు జరిగిన విషయాలు కొద్దిగా లైట్‌గా చెప్పి నేను డీజీ దగ్గరికొస్తాను. ఇదేందంటే పసుపులేటి కొండయ్య, దస్తగిరమ్మ వీళ్ళు భార్యాభర్తలు. వీళ్ళకి ఒక కూతురు, కొడుకున్నారు. ఆహ్, కూతురు పేరు వైష్ణవి. ఆ అమ్మాయి వీళ్ళదొచ్చి అక్కడ ఎర్రగుంట్ల మండలంలో ఆహ్, హనుమగుత్తి అనే ఒక గ్రామం. సో, ఈ అమ్మాయి పక్కన వాళ్ళ ఇంటికి దగ్గరలో ఉన్న లోకేష్ అనే అబ్బాయిని ప్రేమించడం మొదలుపెట్టింది. దాంతో గొడవలు జరిగాయి. ఆ లోకేష్‌ని ఈ అమ్మాయికి సొంత బ్రదర్ ఒకరుంటే బ్రహ్మయ్య అని, కొండన్న, సురేంద్ర అని ఇద్దరు కజిన్స్ ఉన్నారు. సో, ఈ ముగ్గురు కలిసి ఆ లోకేష్‌ని కొట్టారు. అక్కడ పంచాయతీ జరిగింది. లోకేష్ మేనమామ కూడా ఎంటర్ అయ్యాడు. ఇక మీదట మీ అమ్మాయి జోలికి మావాడు రాడు అని ఒప్పందాలు చేసుకున్నారు. అయినా కూడా వీళ్ళు ఏదో ఒక రకంగా కాంటాక్ట్ లో ఉండడం చూసి ఈ అమ్మాయిని ప్రొద్దుటూరు తీసుకొచ్చేసి ప్రొద్దుటూరులో గీతం కాలేజీలో జాయిన్ చేశారు. గీతం కాలేజీకి వాకబుల్ డిస్టెన్స్ లో సార్వకట్ట అనే వీధిలో కాపురం పెట్టారు. అయినప్పటికీ కూడా వాకబుల్ అయినా కూడా రోజు వీళ్ళ కజిన్ కొండన్న కానీ లేకపోతే ఆ, ఈ బ్రహ్మయ్య గాని వీళ్ళు తీసుకెళ్లేవాళ్ళు. సో ఈ నేపథ్యంలో ఏమైందంటే మొన్న 14th వాళ్ళు బ్రదర్స్ ఊరెళ్ళడం, ఆ, వాళ్ళ అమ్మ కూడా ఊరెళ్లాల్సి రావడం జరిగింది. ఆ టైంలో ఈ అమ్మాయి ఆ, కాలేజీకి వెళ్లకుండా ఆ అబ్బాయిని లోకేష్ కి ముందే 11వ తేదీ ఇన్స్టాగ్రామ్ లో లోకేష్ కి చెప్పింది, ఇట్లా 14వ తేదీ మా అన్నలో ఉండరు, మా అమ్మ కూడా ఊరెళ్తుంది, నువ్వు వచ్చి నన్ను పికప్ చేసుకో, గండికోటకి వెళ్తామని. గండికోటకి ఇంతకు ముందు కూడా వీళ్ళు 2 సార్లు వెళ్ళారు. అక్కడ హరిత గెస్ట్ హౌస్ ఉంది, అక్కడ రూమ్ తీసుకొని ఎంజాయ్ చేయడం అనేది వీళ్ళకి అలవాటు ఉంది. సో రమ్మని ఈ అమ్మాయి చెప్పింది. దాని తర్వాత వీళ్ళు ఆ గండికోటకి వెళ్ళారు. గండికోటకి 8:32 వీళ్ళిద్దరు వెళ్తున్నట్టుగా సీసీటీవీలో ఉంది. తర్వాత 10:40 ఈ అబ్బాయి ఒకటే బయటకు వచ్చినట్టుగా సీసీటీవీ ఉంది. 10:49 ఈ అమ్మాయి కనబడింది. ఆ తర్వాత మిస్ అయింది. ఈ లోపల కాలేజీ నుంచి వీళ్ళమ్మకు ఫోన్ వెళ్ళింది. వీళ్ళమ్మ సొంత ఊరైన హనుమగుత్తికి వెళ్ళి అక్కడ సురేంద్ర వాళ్ళ బ్రదర్‌తో కలిసి డాక్యుమెంట్స్ కోసం ఏదో వెళ్ళింది. సో, కాలేజీ నుంచి ఫోన్ వచ్చి మీ అమ్మాయి కాలేజీకి రాలేదనగానే వాళ్ళిద్దరు బైక్‌లో వచ్చారు. బైక్‌లో వచ్చినాక కాలేజీలో గండికోటకెళ్ళిందని చెప్పారు. దాంతో బ్రహ్మయ్య గండికోటకెళ్ళి వెతకడం సురేంద్ర గండికోటకెళ్ళి వెతకడం మొదలుపెట్టాడు. ఆ సురేంద్ర వెళ్ళిన విజువల్స్ కూడా ఉన్నాయి. అతను ఒక 25 మినిట్స్ అక్కడ ఉన్నట్టుగా పోలీసులు నిర్ధారించారు. దాని తర్వాత 4 గంటల వరకు చూసి ఆ అమ్మాయి కనబడలేదని వీళ్ళు పోలీస్ కంప్లెయింట్ ఇచ్చారు. పోలీసులు ఆహ్, ఆహ్, వెతకడం మొదలుపెడితే 15న ఈ అమ్మాయి శవం అక్కడ ఉన్న రంగనాథ టెంపుల్ వెనకున్న ముళ్ళ పొదల్లో దొరికింది. ఆ అమ్మాయి బ్యాగ్ గాని, ఆ అమ్మాయి టిఫిన్ క్యారియర్ లంచ్ తీసుకొని వెళ్ళిన ఇది గాని ఒక్కొక్క చోట పడున్నాయి. ఆ అమ్మాయి దుపట్టా ఒక చోట, బ్యాగ్ ఒక చోట, తర్వాత టిఫిన్ క్యారియర్ ఒక చోట పడున్నాయి. తర్వాత ఒక కమ్మ దుద్దు అంటారు కదా, చెవి దుద్దు, అది మిస్ అయింది. సో ఆ అమ్మాయి బాడీ మీద గాయాలు అవన్నీ కూడా నిన్న చెప్పుకున్నాం మనం. సో ఇది జరిగింది. అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు పోలీసులు దాదాపు 18 బృందాలుగా ఏర్పడి 50 నుంచి 60 మంది పోలీసులు దీని మీద పనిచేస్తున్నారు. వివిధ టీంలని వస్తూనే ఉన్నాయి. ఫస్ట్ ఏమో కోయ ప్రవీణ్ డిఐజీ కర్నూలు, ఇది మండే జరిగితే మంగళవారం సాయంత్రానికి కేసు కొలుక్కొచ్చేసింది, అనౌన్స్ చేసేస్తా ఉన్నాడు. ఇప్పుడు 15th డే. ఇప్పుడు నిన్న ప్రెస్ మీట్ పెడితే ఆయన ఏదో పనిగా అక్కడికి వచ్చినప్పుడు మీడియా ఆయన అప్రోచ్ అయ్యి అడిగినప్పుడు ఆయన కొన్ని విషయాలు చెప్పారు. ఆయన ఏం చెప్పారంటే ఇది లేట్ అవడానికి ప్రధాన కారణం ఏంటంటే ఎటువంటి సాక్ష్యాధారాలు లేవు. అక్కడ జరిగిన ఆ ఏరియాలో సీసీటీవీలు పనిచేయట్లేదు. ఓన్లీ టోల్ గేట్ దగ్గర ఒక సీసీటీవీ, గేట్ దగ్గర ఒక సీసీటీవీ ఉన్నాయి తప్ప లోపల సీసీటీవీ లేదు. ఈవెన్ హరిత గెస్ట్ హౌస్ దగ్గర సీసీటీవీ ఉంది కానీ అది పనిచేయట్లేదు. సో సీసీటీవీలు లేవు, ప్రత్యక్ష సాక్షులు లేవు. అందువల్ల మాకు ఇబ్బంది అవుతుంది. ఈ లోకేష్ చంపినట్టుగా తెలియదు. ఎందుకంటే ఈ అమ్మాయి చనిపోయిన టైము 11:45 నుంచి 1:45 మధ్యలో చనిపోయినట్టుగా పోస్ట్ మార్టంలో ఉంది. కాబట్టి ఈ అబ్బాయి ముందు బయటకు వచ్చాడు కాబట్టి ఆ అబ్బాయి చంపలేదని మేము నిర్ధారించుకున్నాం. అయితే ఎవరు చంపారనే దానికి మాకున్న ఆధారాలు ఓన్లీ సెల్ టవర్సే. అక్కడ ఆ ఏరియాలో 2 సెల్ టవర్స్ ఉన్నాయి. ఒకటేమో
గండికోట దగ్గర ఉన్న సెల్ టవర్ అయితే, ఇంకోటి నదికి వెనక ఒక ఊరుంది. అక్కడ సెల్ టవర్ ఉన్నాయి. అక్కడేమో జాతర జరుగుతుంది కాబట్టి పెద్ద ఎత్తున జనం ఉన్నారు. సో, ఆ రోజు గండికోటకి వచ్చిన వాళ్ళు 350 మంది ఉన్నారు. వాళ్ళ ఫోన్స్ అంతా కూడా మేము ట్రాక్ చేశాము. అందులో 69 మందిని షార్ట్ లిస్ట్ చేశాము. ఆ 69 మందిని మా వోళ్ళు ఆయా గ్రామాలకెళ్ళి వాళ్ళని పట్టుకొని విచారిస్తా ఉన్నారు. కాబట్టి లేట్ అవుతోంది. ఓన్లీ మేము టెక్నికల్ ఎవిడెన్స్ ద్వారానే చేయాలి అనేది ఆయన చెప్తున్నాడు. ఇది కన్విన్సింగ్ గానే ఉంది. అంటే ఇంత పెద్ద ఎత్తున జాతర ఇవి జరుగుతున్నాయి. ఎటువంటి క్లూలు, ఆధారాలు లేని పరిస్థితి. కాబట్టి నిజం గూడా కావచ్చు. కానీ అందరికీ లోకల్‌గా ఉన్న వాళ్ళకి, మీడియాకి అక్కడ డౌట్ ఉంది. ఇప్పుడు ఒక కొత్త వెర్షన్ బయటకొచ్చింది. అదేందంటే ఒక రాజకీయ నాయకుడు దీని వెనకున్నాడు. అతను కాపాడుతున్నాడు. అందుకనే పోలీసులు త్వరగా చెప్పట్లేదు. ఈ ఈ కథ మనకి చెప్పి నమ్మిస్తా ఉన్నారు. నిజానికి అదేమీ ప్రొఫెషనల్స్ చేసిన హత్య గాదు. ఖచ్చితంగా ఎవరు చేసుండాలి? లోకేష్ రూల్డ్ ఔట్ కాబట్టి, చేస్తే గాంజా బ్యాచ్ ఎవరన్నా అమ్మాయిని చేయడానికి ట్రై చేసినప్పుడు, ఆ అమ్మాయి పెనుగులాడుంటే, ఆ పెనుగులాటలో ఆ అమ్మాయిని వాళ్ళు ఎందుకంటే మత్తులో ఉంటారు గాబట్టి, దారుణంగా కొట్టడం అనేది జరిగింది. ఆ కోపంతో ఆ అమ్మాయి లొంగలేదనే కోపంతో అలాగన్నా చనిపోయుండాలి. అలా చనిపోయిన గాంజా కేస్ అంటే ఆల్రెడీ వాళ్ళని పట్టుకోవడం పెద్ద కష్టం గాదు. ఇక రెండవది ఈ అన్నదమ్ములే ముగ్గురు చంపారనే వాదన ఉంది. సో, ఈ అన్నదమ్ములు ముగ్గురు కలిసి చంపితే వీళ్ళని మామూలుగా అయితే పోలీసులు మెథడ్స్ ఎలా ఉంటాయి? ఒకటి సీసీటీవీలు చూస్తారు. 2 టెలిఫోన్ మన సెల్ ఫోన్ కాల్ డేటా చూస్తారు. 3 సెల్ టవర్స్ ఫోను ట్రేస్ చేయడానికి సెల్ టవర్స్ చూస్తారు. 4 ప్రిమిటివ్ మెథడ్ థర్డ్ డిగ్రీ ఉపయోగిస్తారు అనుమానితుల మీద. ఆల్రెడీ లోకేష్ మీద థర్డ్ డిగ్రీ ఉపయోగించినట్టే చెప్తున్నారు. సో, ఈ 4 మెథడ్‌లలో పోలీసులు హత్య కేసుల్ని ఛేదించడం అనేది జరుగుతుంది. ఇది గాకుండా ఇంక పోస్ట్ మార్టం వ్యవహారాలు అవన్నీ ఉంటాయి. ఎఫ్ఎస్ఎల్, ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్, క్లూస్ అవన్నీ వేరే వ్యవహారం. ఇది ప్రధానంగా చేసేది. ఈ ఈ మెథడ్‌లలో చూసుకున్నప్పుడు ఇక్కడ ఈ బ్రదర్స్‌ని కొడితే ఒకవేళ బ్రదర్స్ స్టంప్ ఉంటే చెప్పేస్తారు. ఏందంటే బ్రదర్స్ గూడా ప్రొఫెషనల్ కిల్లర్స్ కాదు. అసలు క్లూస్ వదలకుండా అలా చేస్తారా? మామూలుగా అయితే మనకు వేలి ముద్రలు ఉండాలి. బాడీ మీద వేలి ముద్రలు ఉంటది. ఎందుకంటే వాళ్ళు ఎక్కడో చోట ఆమె పెనుగులాడుంటే అవన్నీ ఉంటాయి. అంటే సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్ ఇంత డెవలప్ అయ్యి టెక్నాలజీ ఇంత డెవలప్ అయినా కూడా 15 డేస్‌కి ఒక పబ్లిక్ ప్లేస్‌లో చంపిన హత్య. దీంట్లో అనుమానితులు 3 రకాలే ఉన్నారు. ఒక లోకేష్‌ని రూల్డ్ ఔట్ చేశారు. ఇంకొన్నది గాంజా బ్యాచ్ వీళ్ళోళ్ళు. సో, ఇంత క్రూయల్‌గా చంపిన దానికి ఎక్కువ మంది అనుమానిస్తా ఉండేది బ్రదర్సే అని చెప్పి. ఎందుకంటే వాళ్ళు తల్లి గాని, సురేంద్ర వీళ్ళు మాట్లాడుతున్నాడు. ఎక్కడ ఒక కంటి చుక్క గూడా లేదు. ఒక కూతురు చనిపోయిందనే ఒక ఫీలింగే లేదు వాళ్ళకి. డిఫెన్స్‌లోనే మాట్లాడుతున్నారు. మేమెందుకు చంపుతాం అంటున్నారు తప్ప, ఎక్కడ వాళ్ళకి బాధ, పెయిన్ అనేది కనబడట్లేదు. వాళ్ళే అంత క్రూయల్‌గా చంపాల్సిన పరిస్థితి వాళ్ళకే ఉంటది. ఎందుకంటే తన మాట వినకుండా వీడితో కొలుకుతుంది. ఇక్కడికొచ్చి పరువు తీస్తుంది ఇక్కడ కూడా అన్న కోపంతో వాళ్ళు చంపుండే అవకాశమే ఉంది అనే వెర్షన్ వస్తున్నప్పుడు వీళ్ళెందుకు ఇంకా బయట పెట్టట్లేదు? అంటే రాజకీయ ఒత్తిళ్ల వల్లనే బయట పెట్టట్లేదు. లాగి దీన్ని మెల్లగా డైల్యూట్ చేసేయాలి అన్న ఎవరినో ఒకరిని స్కాప్ గోట్లను చూసుకొని వాళ్ళని ఇరికించేసి ఫైనల్‌గా చేతులు దులుపుకోవాలన్న ఇదే కనిపిస్తుందా? ఆయన్నడిగితే మా దగ్గర దివ్యశక్తులు లేవు అని అంటున్నాడు. మేము కొండను తవ్వి ఎలుకను పట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది అని కూడా ఆయన చెప్తున్నాడు. ఇది కొంత నమ్మశక్యంగా లేదు. మరి వీళ్ళు అంత ధైర్యంగా ఇదే డీఐజీ మరుసటి రోజు ఈవినింగ్‌కంతా మేము బయట పెడతాం అన్న వ్యక్తి ఇవాళ 15 డేస్ అయినా కొండను తవ్వి ఎలుకను పట్టాల్సిన పరిస్థితి మా దగ్గర దివ్యశక్తులు లేవని మాట్లాడుతున్నాడంటే ఏం జరుగుతుంది తెర వెనుక? ఒక రాజకీయ నాయకుడు కాపాడుతున్నాడు. అది వీళ్ళు బ్రదర్స్ చేశారు. వాళ్ళని కాపాడడానికి అతను రంగంలో దిగారు. సో, వాళ్ళ బిడ్డ వాళ్ళ పరువు తీసింది కాబట్టి చంపుకున్నారు అన్న పద్ధతిలో వాళ్ళని ఇప్పుడు దోషులుగా పెడితే బాగుండదని చెప్పి ఇచ్చేస్తున్నారనేది ఒక వెర్షను. ఇది మరి నిజంగానే ఏ వెర్షన్ నమ్మాలో మనకు తెలియని పరిస్థితి. సో, పోలీసులు బయట పెడితే గాని ఇది ఒక కొలిక్కొచ్చే పరిస్థితి లేదు. ఓకే సార్. థాంక్ యూ సో మచ్.